అప్పుడు ఇప్పుడు ప్రజలకు ఒక నమ్మకం ఉంది. కేంద్రంలో మోడీ గారు రావాలి, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఇప్పుడే సుహాసిని గారు ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అందుతోంది. ఈ నెల 9వ తారీఖు అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. అవునండి, నిజం. 4th టైం అన్నది ఒక రికార్డ్ బ్రేక్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి అఫ్ కోర్స్ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో 4వసారి ప్రమాణ స్వీకారం చేయడం అన్నది ఇది. ఇంకొక మీకొక న్యూస్ అప్డేట్. ధర్మవరం నుంచి మీ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గెలిచారు. ఆయన గెలుపుకు సంబంధించినటువంటి క్లియర్ కట్ సమాచారం కూడా మనకు వచ్చింది. అవునండి, వారు నిజంగా చాలా కష్టపడ్డారు. కేంద్ర నేషనల్ సెక్రటరీ కూడా వారు అందరినీ కలుపుకోబోయే మనస్తత్వం ఉంది. నేషనల్ సెక్రటరీగా కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి మీ పార్టీని తీసుకొచ్చినటువంటి టీంలో ఆయన కీలకమైనటువంటి భాగస్వామిగా కూడా ఉన్నారు. అదే సందర్భంలో ఆయన మొదటిసారి శాసనసభకి పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అలాగే కొంతమంది ప్రముఖుల గెలుపుకు సంబంధించినటువంటి సమాచారం కూడా అందుతోంది. బుచ్చయ్య చౌదరి ఇప్పటికే గెలిచారు. బుచ్చయ్య చౌదరి సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. బుచ్చయ్య చౌదరి గెలిచారు. ఇక మరికొంతమందికి సంబంధించినటువంటి గెలుపుకు సంబంధించినటువంటి వార్త వస్తుంది. ఇక 2019 నుంచి 2024 వరకు ఏవైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఫైల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫైల్స్కి సంబంధించినటువంటి రక్షణ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అండ్ ఇప్పటికే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు. ఇక దాదాపు చంద్రబాబు ఖాయం అనుకున్నటువంటి పరిస్థితిలో గవర్నర్ని కలిసే ముందు ఆయనని ప్రధానమైనటువంటి నాయకుడిగా భావిస్తారు. గవర్నర్ ఆహ్వానం వచ్చిన తర్వాత సీఎం డిసిగ్నేట్ అని వ్యవహరిస్తారు. ప్రమాణ స్వీకారం వరకు సీఎం డిసిగ్నేట్గా ఆయన ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఈ లోపే కూటమికి సంబంధించినటువంటి శాసనసభాపక్ష సమావేశాలు జరగబోతున్నాయి. సందర్భంగా కూటమి నాయకుడిగా అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ఆయనను ఎన్నుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద ఇక్కడ నాకు ఒక చిన్న మన 175కు సంబంధించినటువంటి విషయం మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి. 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ 20 స్థానాలకి గెలుపు దిశగా ఉండటం, దీన్ని ఏ రకమైనటువంటి రాజకీయపరమైన ఈక్వేషన్గా చూడాలి సుహాసిని గారు? పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్ గారికి ఉందండి ప్రజలలో. అదే కాకుండా ఒక వర్గం వారు పూర్తిగా అతనికి సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఇంకా ఈసారి కనుక పవన్ కళ్యాణ్ గారికి పూర్తి సపోర్ట్ మనం ఇవ్వాల్సిన బాధ్యత అని చాలా ఫిక్స్ అయ్యారు కాపు సామాజిక వర్గం అనే అనిపిస్తోంది పూర్తి స్థాయిలో. అయితే ఇన్నాళ్ళు కాపు సామాజిక వర్గానికి ఐకానిక్ లీడర్గా చెప్పుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో ఒకవేళ ఆయన ఓడిపోతే, అంటే ఆయన ఓడిపోకపోతే, వంగాగీత కనుక గెలవకపోతే తన పేరు మార్చుకుంటా అన్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఆయన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చేసేటటువంటి. అదే సందర్భంలో ఇంకో విషయం చెప్పాలి. ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేయటానికి, ఆయనకు పునర్నామకరణ చేయడానికి కొన్ని ఇన్విటేషన్లు కూడా ప్రిపేర్ అయ్యి సర్క్యులేషన్లో ఉన్నటువంటి విషయం గమనించాలి సుహాసిని గారు. అంటే ఏదో ఇప్పుడు రేపొద్దున్న జ్యోతిష్యం చెప్పేసినట్టుగా చెప్పేస్తారు. వాళ్ళకున్న నమ్మకం అటువంటిది. ఇలా పేరు మార్చుకుంటా, నాలుగు కోసుకుంటా, ఇలాంటివన్నీ ఏమవుతుందంటే రేపొద్దున నిజంగా కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, బట్ ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే అతని నమ్మకం అంతా వమ్మయింది. ఏ విధంగా ఇప్పుడు ప్రజలే నాడిని కూడా తెలుసుకుని కదా మాట్లాడితే బాగుంటుంది. ఆ విధంగా కొంత తొందరపాటు మాటలు, తొందరపాటు తనం అనే అనిపిస్తుంది తప్ప అలాంటి వాటికి మనం అంటే రాజకీయాల్ని రాజకీయంగా కాకుండా ఒక వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి కోణంలోనే ఇది చూడాలని అనిపిస్తుంది. ఐ హోప్ యు ఆల్సో అగ్రీ విత్ దట్. 100% నిజంగా అది ఇది నిజంగా వ్యక్తిగతంగానే తీసుకున్న నిర్ణయం. అది రాజకీయంగానే అంటే రాజకీయంలో ఇవన్నీ గెలుపోవటములు సర్వసాధారణం. దానికి ఏదో పర్సనల్ గా ఫీల్ అయిపోయి నేను అంటే మీరొక్కరే దిశానిర్దేశం చేస్తున్నారా? ఆయన ఒక్కరే మొత్తం ఆ వర్గానికే అతను ఒక్కడే ఏం చెప్తే అది శాసనం అన్నట్టుగా ఫీల్ అవ్వడం కూడా అది
తప్పు మాట అది. మరొక అప్డేట్ సుహాసిని గారు, అత్యంత వివాదాస్పదమైనటువంటి నియోజకవర్గంగా ఉన్నటువంటి 175లోనూ అత్యంత వివాదాస్పదమైన నియోజకవర్గంగా ఉన్నటువంటి మాచర్ల స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి భారీ ఆధిక్యతతో ఉన్నారు. ఇది కూడా అంటే ఎన్నికల రోజు జరిగినటువంటి హింస, దాని తర్వాత బుక్ అయినటువంటి కేసులు, ఆ తర్వాత జరిగినటువంటి హింస ఇప్పుడు జరుగుతుందని, కొనసాగుతుందని ఊహిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ జూలకంటి బ్రహ్మారెడ్డి కూడా గెలుస్తున్నారు. అది కూడా గమనించాలి. అవునండి. అది కొన్ని చోట్ల మాచర్ల, మరి పల్నాడు, తిరుపతి, అనంతపురం, ఇవన్నీ చాలా చోట్ల విపరీతమైన వైలెన్స్ మనము లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా చూసాం. చాలా ఇబ్బంది పడ్డాం. నామినేషన్స్ కూడా అభ్యర్థి వెళ్ళి వెయ్యనివ్వకుండా, అండ్ ఎంతో అరాచకం, అవినీతి విపరీతంగా జరిగిన, అందుకని ప్రజలు విసిగిపోయారండి. ఇప్పుడు ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినంతది ఒక్కసారి ఇంత టర్న్ అయిపోయింది అంటే ఎంత అతను నెగటివిటీని పెంచుకున్నాడు. అతను ఏటో బటన్ నొక్కితే ఇన్ని లక్షల కోట్లు ఇచ్చేసాను కదా డీబీటీ రూపంలో, ఇంకా నాకు ఖచ్చితంగా 1,70,00,000 మంది నాకు అభ్యర్థులు, నాకు బెనిఫిషరీస్ నాకే వేసేస్తారు అని అనుకుని కూర్చున్నప్పుడు మరి ప్రజల్లో ఎంత వ్యతిరేకత. ప్రజలు దేన్ని, ఇప్పుడు ఏదో నువ్వు ఇస్తున్నావంటే తీసుకుంటున్నాం కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు ఉండు, నేను కొడితే పడు అంటే ఎవరండి పడతారు? అది కరెక్ట్ కూడా కాదు కదా. సో ప్రజాస్వామ్యంలో ఈ విధంగా చూసినప్పుడు చాలా దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనిపిస్తుంది అంతే. ఇక కూటమికి సంబంధించినటువంటి ఐక్యతకు సంబంధించి మరొక మాట కూడా చెప్పాలి. కూటమికి సంబంధించినటువంటి ప్రాథమిక విభేదాల్ని తొలగించి కూటమిలో అంటే 3 పార్టీల్ని కలిపి దాన్ని ముందుకు తీసుకెళ్లటం ద్వారా అనేక విమర్శలు ఎదుర్కొన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు మొత్తానికి ఈ విక్టరీకి మొత్తంలో సూపర్ హీరోగా, సూపర్ స్టార్గా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడాలి? ఒకటండి, అది నిజం. చాలా డక్కా మొక్కిలు తిని అటు ఇటు కూడా, అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన మేము అలయన్స్ లో ఉన్నాం మొదటి నుంచి కూడా. మాతో ఎప్పుడూ విభేదించలేదు. మధ్యలో సడన్ గా పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో అలయన్స్ కి వెళ్ళిపోయారు. అటు సో ఇప్పుడు ట్రయాంగిల్ వార్, పూర్తిగా ఇటు కట్ చేసుకోలేదు, అటు కనెక్ట్ అయ్యారు. సో దీని వల్ల అన్ని విధాలుగా అటు ఇటు కూడా మాటలు పడుతూ అటు ఇటు కూడా సమన్వయం చేయడంలో మాత్రం రియల్లీ he played a vital role అనుకోవాలి.